వెల్కమ్ టు మెగా 9. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో నెల్లూరు పెద్దారెడ్లు తలపడబోతున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, ఎవరు సీఎం కావాలి, ఏ పార్టీ అధికారం రావాలని ప్రజలు భావిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి. రేపు ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి వాళ్ళు ఆనవాళ్ళు పోటీ పడుతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటారు? తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది. ఏమి తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది. ఎవరు? టీడీపీ అభ్యర్థి ఆనవ రామనారాయణ రెడ్డి. ఎందువల్ల? ఎందుకంటే బాగా పని చేయాలని. అంటే 10 ఏళ్ళుగా మేకపాటి వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదంటారా? చేయలేదు. ఆయన కూడా చేస్తాం. చేయలేదు. ఆయన బాగా చేసేలా. ఎవరు? రామారెడ్డి. నాకు ఓకే. రామారెడ్డి బాగా పని చేసాం కదా. సో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా మాత్రం రామారెడ్డి వస్తే బాగుంటుంది. రామనారెడ్డి రావాలి. పథకాలు అందాయా మీకు ఈ ప్రభుత్వంలో? బాగా. కూరులో ఆనం మేకపాటి వాళ్ళు పోటీ పడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం వాళ్ళు ఉన్నాయి? ఈ ప్రభుత్వంలో మీ గ్రామంలో కావచ్చు, మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? అభివృద్ధి కాదు, కానీ రామనారెడ్డి అంటే పాత రోజుల్లో చేశాడు కాబట్టి కాంగ్రెస్ టైంలో, దాన్ని బట్టి అందరికీ అభిమానం. సో 10 ఏళ్ళుగా మేకపాటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాగా చేయలేదంటారా? ప్రజెంట్ అయితే గ్రామ అభివృద్ధి ఏం లేదు. ఆ పథకాల ద్వారానే జనాలు మోటివేట్ అవుతుంది. ఓకే. అంతేగాని వాళ్ళు వ్యక్తిగతంగా అయితే లేదు. రామనాయుడు గారు ఏంటంటే మన ఆత్మూరు హాస్పిటల్ కానీ, పాలిటెక్నిక్ కానీ, సంగం ఐటీ కానీ, హసనాపురం ఐటీ కానీ, ఆర్డీ ఆఫీస్ కానీ ఇవన్నీ చేసినందువల్ల గ్రామాల్లో మా ఊరికి కూడా మంచినీళ్ళు ఆయన టైంలో శాంక్షన్ చేశారు. అది ఇంకా నత్తనాటకం నడుస్తుంది ప్రజెంటు. ఆయన టైంలో మా పంచాయతీలో 4.5 కోట్లు పెట్టి ఇరిగేషన్, జంగల్దరు ఇరిగేషన్ చేశాడు. దానికోసంగా ఆయన అంటే అభిమానం, ఇంకేం లేదు. సో ఆనం రామరెడ్డి ఎమ్మెల్యేగా చేసుకునే సిద్ధంగా ఉంటారు. ఓకే. నమస్తే పెద్దాయన. రేపు ఎలక్షన్లలో ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి వాళ్ళు ఆనవాళ్ళు పోటీ పడుతున్నారు. పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎవరిని ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు మీరు? ఆనవ రామనాయుడు గారిని వస్తే అభివృద్ధి బాగా జరగద్ది. గతంలో బాగా చేస్తున్నాడు. మాకు రోడ్లో నుంచి ఊళ్ళోకి 1,04,00,000తో సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు వేసాడు. వాటర్ ప్లాంట్ కానీ, స్కూల్ బిల్డింగులు కానీ, ఇక్కడ ఈ అభివృద్ధి జరిగిందంతా ఆనవ రామనాయుడు పేరే ఉంటుంది. ప్రతి బిల్డింగ్ మీద, పంచాయతీ బిల్డింగ్ కానీ, స్కూల్ బిల్డింగులు కానీ, ఐడీసీ స్కీములు కానీ అన్నీ ఈ 2009 నుంచి 2019లోకి ఆయన ఆధ్వర్యంలో పనులు బాగా జరిగే అభివృద్ధి. ఈ పెన్షన్లు అనేవి వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, అందరూ ఇచ్చేయను. అవి ప్రతి ఏ ప్రభుత్వం ఆపేదిలో. కొన్ని పథకాలు ఆయన రద్దు చేస్తే కొన్ని పథకాలు ఈయన రద్దు చేస్తాడు. ఈ గ్రామాన్ని అభివృద్ధి మటుకు రామనాయుడు బాగా చేశాడు. సో మీకు ఈ ప్రభుత్వంలో పథకాలు ఏమి అందలేదా? పథకాలు అనేది ప్రతి ప్రభుత్వం అందున్నాయి. పెన్షన్ అంతకుముందు 200 నుండి 2,000 చేశాడు. 1,800 ఆయన పెంచాడు. ఈయన 2,000 నుంచి 3,000 చేసి 1000 రూపాయలు ఈయన పెంచాడు. అప్పుడు జింకు, జిప్సము రైతులకు ఫ్రీగా వచ్చాయి. తైవాన్ స్పేర్లు కానీ, అగ్రికల్చర్లో పిలివిసలు కానీ సబ్సిడీ కింద బాగా అందాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని పథకాలు ఎత్తేసాడు. ఇప్పుడు పైగా ఏంటంటే రేషన్ బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూపాయి బియ్యం ఎత్తేసాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేయి ఫ్రీ బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఏంటంటే రైతు భరోసా కూడా పిఎం కిసాన్ కింద 4,000 ఇస్తుంటే అప్పుడు నేను 12,000 అదనంగా ఇస్తానండి. అప్పుడు 18,000 రావాలి కదా. 18,000 కాకుండా 7,500 కలిపి 13,500 ఇస్తున్నారు. అటు కేంద్రం ఇస్తుంది కాబట్టి 5 జమ చేసుకునేది మేమే ఇస్తున్నాం చెప్తున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం కూడా అదేవిధంగా ఆపేశారు కదా. అంతకుముందు గతంలో చక్కెర వస్తుంది, ఇంకేదన్నా కందిపప్పు అలాంటివి కూడా వస్తున్నాయి. కేంద్రం ఇస్తుందని చెప్పి రూపాయి రైస్ ఆపేశారు. అది సీఎంగా చంద్రబాబు వస్తేనే అన్నీ బ్యాలెన్స్ చేసుకొని చేస్తాడు. ఇతను సంక్షేమమే అంటున్నాడు కానీ అభివృద్ధి అనేది శూన్యం. రెండు సమం చేసుకుంటేనే కదా పరిపాలన. ఒకటి చేసి ఒకటి చేయలేకపోతే ఉపయోగం ఏముంది? ఎవరిని ఎమ్మెల్యే కోరుకుంటున్నారు? ఎమ్మెల్యే రామనారెడ్డి రావాలా.
ఎందువల్ల అందరూ ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి కావాలి? ఈ పనులు చేసాడు కాబట్టి అది. అంటే 10 ఏళ్ళుగా మేకపాటి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేదంటారు పనులు ఎవరు? సో మీరైతే ఆనం రామనారాయణ కోరుకుంటున్నారు ఎమ్మెల్యేగా. సీఎంగా ఎవరు కావాలని? సీఎం జగన్ కావాలి. ఓకే, సీఎంగా జగన్ కావాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా మాత్రం ఆనం రామనారాయణ కావాలి. ఓకే, ఆనం రామనారెడ్డి వస్తారని అనుకుంటున్నారు అందరు. అందరు అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఎవరు ఆయనే వస్తారనుకుంటున్నాము. ఎందువల్ల? ఆయన ఉన్నప్పుడు కొంచెం డెవలప్మెంట్ జరిగింది, రోడ్లు గీడ్లు. రోడ్లు చూస్తున్నారు అంతా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, ఇప్పుడు దాకా అవి పట్టించుకోలేదు. సో కాబట్టి మా నియోజకవర్గంలో ఆయన వస్తారనుకుంటున్నాము. అదే విషయం. సో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? మేము జగన్ రావాలనుకుంటున్నాము. ఓకే, సీఎంగా జగన్ రావాలి, ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ఆనం రావాలనుకుంటున్నాం. ఓకే, సరే. మేమైతే ఆనం రామనారాయణ గారు గెలవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన గతంలో చేసిన ఎంతో అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి కళ్ళకి కట్టినట్టుగా కనపడతా ఉంది. ఆయన ఏ గ్రామంలో కానీ ఏ పంచాయతీలో అడుగుపెట్టినా కానీ ఆయన అభివృద్ధి, ఆయన చేసిన పథకాలు అన్నీ కానీ కనపడుతున్నాయి. అంతేగాని ఇప్పుడు వచ్చినటువంటి ఈ మేకపాటి విక్రమరెడ్డి వాళ్ళు ఏ అభివృద్ధి నోచుకున్నటువంటి పరిస్థితి. అక్కడికి పోవడం రావడమే కానీ ఆఫీసుల చుట్టూ తిరగడమే కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేనంటే దుస్థితి. కానీ కేవలం వీళ్ళకి ఏంటంటే ఆనం రామనారాయణ వాళ్ళకి ఎంతో రాజకీయ అనుభవం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలి, మంచి ఏం చేయాలి, చెడు ఏం చేయాలి అని వాళ్ళకి ప్రతి ఒక్కరి అనుభవం ఉంది. ఒక అభివృద్ధి పని ఎత్తుకున్నట్టయితే ఆ అభివృద్ధి కార్యక్రమంలో ఏ అధికారిని కలవాలి, ఏ అధికారిని గెలిస్తే మా తొందరగా పని జరగద్ది అని చెప్పేసి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆనం రామనారాయణ గారు గెలిస్తే మాకు ఎంతో బాగుంటుంది. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు 100 పడకల హాస్పిటల్ అయితేనేమి, ఐటీ పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి, గురుకుల పాఠశాల అయితేనేమి, ఈరోజు ఎట్లా ఆత్మకూరు మున్సిపాలిటీ అయితేనేమి, ఎట్లా ఎత్తుకుంటే పోతే ఎన్నో ఆత్మకూరికి తాగునీటి సంస్థ అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి పనులు ఈరోజు ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా చెప్పుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా కాకుండా ఆత్మకూరుకి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆనం రామనారాయణ గారికి టికెట్ రావడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ రైతుల సమస్య ఎన్నో ఇళ్ళగా తిష్టి వేసింది, మేకపాటి వాళ్ళు వచ్చి పరిష్కారం చేశారని ఒక ప్రచారం జరుగుతుంది, నిజమంటారా? అదంతా ఉత్త డూపు. వాళ్ళు ఏదో చెప్పుకుంటా ఉన్నారు, నేనేదో చేశాను అని చేశాను, సాదా బైనామాలు చేశానని చెప్పుకుంటా ఉన్నాడు. అదంతా వేస్ట్. ఒక ఎకరాకి అది ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో పోతే అది ఎంత డబ్బులు ఇచ్చి చేర్చుకున్నా ఆ రైతాంగానికి తెలుసు. ప్రత్యేకంగా మేము అమౌంట్ చెప్పాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు రైతాంగం చేసుకున్న కష్టమే తప్ప విక్రమరెడ్డి గారి కష్టం ఏం లేదు. ఇది అనేది ప్రత్యేకంగా అది ఎవరికి చెప్పబడలేదు. ఎందుకంటే స్వయంగా మేము ఆఫీసు చుట్టూ తిరిగి మేము చేయించుకున్నాం కాబట్టి మా అందరూ తెలుసు. కాబట్టి ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, ఎలక్షన్ స్టంట్ కాబట్టి ఏదో చెప్పుకుంటున్నాడు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, 10 రోజులు నేను ఇది చేస్తాను, 15 రోజులు చేస్తాను అని చెప్పుకుంటున్నాడు. ఆయన అయితే ఏం చేయలేడు. స్వయంగా ఆయనతో తిరిగి మేము ఆయనతో ఎన్నో అనుభవాలు చేశాం కాబట్టి విక్రమరెడ్డి గారితో ఆయన పరిస్థితి మాకు తెలుసు. గౌతరెడ్డి గారి స్ట్రాటజీ వేరే, విక్రమరెడ్డి గారి స్ట్రాటజీ వేరే. విక్రమరెడ్డి గారి వల్ల ఏమీ కాదు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తెలుసుకోవాలని మేము వాళ్ళని కోరుకుంటాం. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆత్మకూరులో మేకపాటి, ఆనవాళ్ళు పోటీ పడుతున్నారు. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఆనమే కావాలని కోరుకుంటున్నాం. ఎందువల్ల? మంచితనం, అది ఆయన చేసే పనులు బాగుంటాయి అని. సో ఇక్కడ మేకపాటి వాళ్ళు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు ఏం పనులు చేయలేదా? చేశారంట కానీ మనకేం తెలియదు. సో మీకు ఈ ప్రభుత్వంలో పథకాలు ఏమి అందలేదా? అందే. ఓకే, అందినప్పటికీ మీకు ఇక్కడ ఆత్మకూరులో ఆనం రామనారాయణ ఎమ్మెల్యే ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాం. సో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎంగా చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాం. ఎందువల్ల? ఆయన చెప్పే విధానాలు బాగున్నాయని కోరుకుంటున్నాం. ఓకే, ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది అంటారు? ఏమన్నా ఊరు ఇచ్చినా ఒకటే, ఊరు ఇచ్చినా పెట్టేదే ఉందా? అంటే ఇప్పుడు మేకపాటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, రేపు టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ పోటీలో ఉంటున్నారంట. అంటే రెండు బాగుంటాయి, ఇద్దరు నెల్లూరు పెద్దారెడ్లు, మేకపాటి కావచ్చు, ఆనవాళ్ళు కావచ్చు, పెద్ద కుటుంబం సంబంధించిన రాజకీయ పెద్దోళ్ళు కదా వాళ్ళు. ఆయన బాగా చేస్తాడో ఈయన బాగా చేస్తాడులే, ఇద్దరు చేసేవాళ్ళే. ఓకే, అంటే మీరు ఎవరిని కోరుకుంటున్నారు? నేను జగన్ కోరుకుంటుండా. జగన్ 10 రూపాయలు పెట్టి ఇస్తున్నాడు, వాడియో ఊడియో తింటున్నాం వాడిని అనుకుంటుంటా. అదే రేపు ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనవాళ్ళు, మేకపాట్లు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? అంటే జగన్ తరఫున మేకపాటి వాళ్ళు, చంద్రబాబు తరఫున ఆనవాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరిని కోరుకుంటాము? ఆనవాళ్ళనే కోరుకుంటాము అంతే. అంటే మీకు ఈ ప్రభుత్వంలో పథకాలు ఏమి అందలేదా? బాగానే అందినాయి ఇవి కూడాను, ఎట్టయినా ఈ ఒక రవ్వ ఇదైనవి అయిపోయా.
బాగా మాట జాగిన వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు కదా. అంటే సీఎంగా చంద్రబాబు అయితే బాగుంటుందా, జగన్ అయితే బాగుంటుంది? జగన్ అయితేనే బాగున్నాం. మాకు ముసలి వాళ్ళకి అన్నీ ఇస్తాడు, అన్నీ మా సైకిరాలన్నీ చూస్తుంటాడు. పైన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆనం ఎందుకు కోరుకుంటున్నారు? ఇంకెందుకు కోరుకుంటుండారో అది మనసుకు వచ్చింది, అది చెప్పా. మేము రామనారాయణ రెడ్డి వస్తే బాగుంటుంది. ఇంతకుముందు అభివృద్ధి పనులు చేసేవాడు ఆయన బెస్ట్ క్యాండిడేట్ ఆయన. ఈ గవర్నమెంట్లో ఏ పనులు జరగలేదు, రౌడీజం ఎక్కువైపోయింది. ఎక్కడెక్కడ ఈ మైనింగు ఇసుక దోపిడీలు ఎక్కువైపోయి ఉన్నాయి. అది పరిస్థితి. చంద్రబాబు వస్తే వీటిని అరికడతాడని పోయినసారి ఇసుకని ఏంటంటే ఇల్లు కట్టుకోవాలన్నా చెయ్యాలన్నా ఫ్రీగా తెచ్చి కట్టుకునేరు. ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇంటికి 50,000 రూపాయలు అవుతుంది ఒక ఇసుక కొనుక్కోవాలంటే. పింఛన్ ఇచ్చినాను అంటున్నాడు. పింఛన్ ఇచ్చేది సంవత్సరానికి 250 రూపాయలు లెక్కన పెంచిండు. అప్పుడే ఈయన పరిపాలన విధానం ఏందనేది తెలిసిన వాళ్ళకి తెలియకపోయినా ఈ విధంగా అవుతుంది. పైన మద్యపాన నిషేధం అనేది ఎప్పటి నుంచో 100 కాదని చెప్పలా. చంద్రబాబు నాయుడు హయాంలో 90 రూపాయలు అమ్మింది ఒక క్వార్టర్. ఈరోజు కొద్ది రోజులు 250 రూపాయలు అమ్మించిండు. తర్వాత ఇప్పుడు 150 రూపాయలు చేసేవాడు. కానీ దాన్ని పెంచుకునే దానికోసరంగా ఓళ్ళలో బెల్ట్ షాపులు లేకుండా ప్రతి ఒక్క మనిషికి 20 క్వార్టర్లు అంగట్లో ఇస్తున్నారు. అంతకుముందు 1 క్వార్టర్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఏ విధంగా ఉందనేది వాళ్ళు తెలుసుకోవాలి. మనం చెప్పేది జరిగే పరిస్థితులు చెప్తున్నాం ఇక్కడ. అది పరిస్థితి. 10 ఏళ్ళుగా మేకపాటి వాళ్ళు ఉన్నారు, మొత్తం అభివృద్ధి చేసాము, మళ్ళీ మేమే గెలుస్తాం అంటున్నారు. ఒక్క రోడ్డు కూడా వేయలేదే. ఎక్కడ వేసి ఇప్పుడు మా ఊరు హరిజన వాళ్ళలో వాళ్ళకందరికీ వాటర్ సప్లై ఉంటే పైపులు చెడిపోతే ఇనుప పైపులు లేవు, గ్రాంట్లు లేవు. పంచాయతీలు 5 లక్షల రూపాయలు పెట్టి పనులు చేస్తే వాటికి బిల్లులు లేవు. సుమారు 2 సంవత్సరాల నుంచి పెన్నకాడి నుంచి 50 లక్షలకు శాంక్షన్ అయితే దాన్ని ఈ ఊర్లోకి ఈ రోజుకి నీళ్లు తీసుకురాలా. దాని గురించి అసలు పట్టించుకోవటం లేదు. ఒక సొసైటీ అనేది ఉంటే 10 సంవత్సరాల నుంచి 40 లక్షల రూపాయలు దాంట్లో కుంభకోణం జరిగితే దాని మీద లోక్ అదాలత్లు వేస్తే తిరిగి అతన్నే 40 లక్షలు కట్టి అతన్నే సొసైటీలో కొనసాగిస్తున్నారు. ఇప్పటికి ఆయన్ని కొనసాగిస్తున్నారు. అదే కొండ మా ఊరిలో ఊరకొండ అనేది ఉంటే సుమారు 2-3 కోట్ల రూపాయలు మట్టి అమ్ముకుంటే దాన్ని లోక్ అదాలత్లు వేసి వీళ్ళకి ఇంతమందికి చెప్పుకున్నా కూడా ఏమీ లేకుండా రోడ్లో నుంచి మెయిన్ రోడ్లో నుంచి ఊళ్ళోకి వచ్చేదానికి రోడ్డు ఉంటే అది చిందర అయిపోతే ఈ రోజుకి వేసేదానికి దానికి లేదు. అదే రామనారాయణ రెడ్డి 15 సంవత్సరాల ముందే 1 కోటి రూపాయలు పెట్టి ఈ ఊరికి సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించాడు. ఇది పరిస్థితులు ఇక్కడ జరుగుతుండే పరిస్థితులు. ఆయన అభివృద్ధి అనేది మేకపాటోళ్ళు వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి ఉండగా ఒక విధంగా ఉంది, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అసలు దానికి రూపమే లేదు. అసలు ఇక్కడ సెక్రటరీ ఎవరో ఎమ్మెల్యే ఎవరో తెలియదు. ఏంటంటే ఏది అడిగినా కానీ పిఏని అడగాల, పిఏ చెప్తేనే ఫోన్ చేయాలి. మరి ఎమ్మెల్యేలు ఫోన్ చేయాలన్నా పిఏలు ఫోన్ చేయాలన్నా ఎవరు ఏది చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళు పోయి ఒక గ్రామంలో ఒక సర్పంచి పిఏ కాడికి పోవాలన్నా ఎమ్మెల్యే కాడికి పోవాలన్నా? సర్పంచ్కి పంచాయతీలు నిధులు ఉన్నాయా? ఏమున్నాయి? ఏం బట్టి ఓటు ఇవ్వాలి ఆయనకి? కోరుకుంటారు. అటువంటి వాళ్ళే ఎమ్మెల్యేగా ఉండాలి. అసలు అవన్నీ ఒట్టి మాటలయా. ఇప్పుడు ఒక పాస్బుక్ ఒక ఎకరాకి తీసుకోవాలంటే 30,000 రూపాయలు లంచం అడుగుతుండయా. అట్లా చేసుకోలేక మా ఊర్లో అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఆ విధంగా జరుగుతూ ఉంది. మేము లంచం ఉండి ప్రభుత్వం కాదు ఇది, మేము లంచాలు లేకుండా చేస్తామంటే లంచం లేనిదే ఏ పని జరగటం లే. ఈ ఎమ్మెల్యే మా ఊరికే వచ్చి మీటింగ్ పెట్టి మీకు అందరికీ భూమి సర్వేలు నేను చేపిస్తానని చెప్పి ఒక్క పని కూడా ఒక్క పాస్ పుస్తకం కూడా చేసింది లేదు. ఈయన అసలు ఏమీ తెలియదు. ఈయన మనం ఆయన్ని విమర్శించడం కాదు, కానీ ఆయనకి అవగాహన తక్కువ. ఈ ప్రజా పరిపాలన అనేది ఏ విధంగా ఉండాలనేది ఆనం రామనారెడ్డి సుమారు 60 సంవత్సరాల అనుభవం ఉండేవాళ్ళు. వాళ్ళు ఏసీ సుబ్బారెడ్డి ఆనం కుటుంబం అంటే సుమారు 60-70 సంవత్సరాల నుంచి కుటుంబంలో ఉన్నది. రామనారాయణ రెడ్డి ఈ ఊరికి ఈ గ్రామ పేటకు నీళ్లు నడిపిండు. పెన్నం నుంచి వాసిల చెరువుకి స్కీమ్ పెట్టిండు. జంగాల చెరువు పెరవన ఒకే పంచాయతీ 4 కోట్లు పెట్టి వాళ్ళకు చెరువుకి నీళ్లు లేక వర్షాలు లేకుంటే 4 కోట్లు పెట్టి స్కీమ్ తెచ్చిండు. ఇట్లా ఈ విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు ఆయన. ఆయన ఉండాల్సినటువంటి వ్యక్తి, ఆయనకే మనం ఓటు వేయాలా. ఆయనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలా, అవగాహన ఉండేవాడు. ఆయన పెద్దోడు, రాజకీయ జీవితం ఉంది కాబట్టి మేము కోరుకునేది అది. రామనారాయణ రెడ్డి అయితే బాగుంటుంది. మాకు పనులు జరుగుతున్నాయి, ఆయన బాగా పనులు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాయి. వీళ్ళు నాయకులు తింటుండ్రే కానీ పనులే చేయటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఉన్నారు కదా, పనులే జరగలేదా? పనులే ఏం జరగటం లే.
మాకు రోడ్లు లేవు, మాకు ఏది చేయలే అసలు. మాకు ఆయన గెలిచినాంచి మాకు ఏది చేయలే. ఏది కూడా పొదుపు డబ్బు వేస్తున్నాం అంటారు, ఆ పొదుపు డబ్బులు రావటం లేదు. ఈ 45 ఏళ్ళు వేస్తున్నాం అంటారు, అవి రావటం లేదు. మాకు ఏం జరగలా. రామనారాయణ రెడ్డి వస్తేనే మాకు బాగుంటుంది. మీకు ఈ ప్రభుత్వ పథకాలు ఏమి అందలేదా? పథకాలు అందిన కాడికేమో కొన్ని అందలా, అదొక్కటి. సో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడిని. సరే, ఈ 10 ఏళ్ళు మేకపాటి వాళ్ళు ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదండి? ఆ అభివృద్ధి ఏం చేయలే వాళ్ళు. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు ఇక్కడ ఎక్కడ? ఈ ఆత్మకూరులో రామనారాయణ రెడ్డిని. ఆనం రామనారాయణ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందువల్ల? పనులు బాగా చేస్తాడు, మంచితనం అన్నీ బాగుంటాయి. సో 10 ఏళ్ళకి మేకపాటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు, పనులు చేయలేదంట. వాళ్ళు ఏం చేయలే. ఒక 2 ఉదాహరణలు ఎక్కడ ఏం చేయలేదు. ఏం చేశాడా? ఏం చేయలే ఇక్కడ. ఆనం రామనారాయణ రెడ్డి వస్తే ఏమైనా చేస్తాడట. సో మీకు ఈ ప్రభుత్వం పథకాలు ఏమి అందలేదా? మాకేముంది అయ్యా, సగం ఏం అందరా మాకేమో. సగం అందే అంతే. ఓకే. అంటే సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందువల్ల? అతను వస్తే బాగుంటుంది ఏదానికైనా. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదా? బాగలేదు. సో ఆత్మకూరులో అయితే మీరు ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? ఆనం రామనారాయణ రెడ్డి. పక్క ఆత్మకూరు తలకు ముందా అంతకుముందంటే పనులు చేస్తున్నారు. వీళ్ళు మేకపాటి ఎందుకంటే పెద్దగా పనులు చేయలేదు. ఇత పానం వస్తుడు. సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎంకి అయితే జగన్. ఎందువల్ల? జగన్ చేసిన పనులు బాగుండే కాబట్టి జగన్ కోరుకుంటున్నారు. అన్ని పథకాలు బాగున్నాయి కాబట్టి, నవరత్నాల పథకాలలో అన్ని పథకాలు బాగున్నాయి కాబట్టి జగన్ కోరుకుంటున్నారు. సో ఇక్కడ 10 ఏళ్ళుగా మేకపాటి వాళ్ళు ఉన్నారు, అంతా అభివృద్ధి చేసామంటున్నారు. అభివృద్ధి వాళ్ళ వల్ల మాకు ఇప్పుడు మా పెరవనికే చూసుకో పైప్ లైన్ వేసి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వాటర్ ఇప్పుడు లేదు, తాగేదానికి నీళ్ళు ఇప్పుడు మాకు లేవు. అన్ని ఇక్కడ అంతా ఉప్పు నీరు పడేది. సో ఎమ్మెల్యేగా అయితే మీరు ఆనం రామనారాయణ కోరుకుంటున్నారు. ఆనం వాళ్ళు మేకపాటి వాళ్ళు పోటీ పడుతున్నారు, ఎవరు ఎమ్మెల్యేగా చేస్తే బాగుంటారని మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఆనం వాళ్ళే. ఎందువల్ల? పనులు బాటలు బాగా చేసినారు, రోడ్లు వేసినారు, అనుకూలంగా ఉండేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఆ మేకపాటి వాళ్ళు ఏం పనులు ఏం చేయలేదా? ఏం చేయలే. ఉన్న రోడ్లు కూడా బాగొట్టిండు, వేసిన రోడ్లు. సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం మనకి పద్ధతిలో ఎవరు ఉంటే వాళ్ళకి. అంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, జగన్ వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకు? పరిపాలన బాగుంటుంది. ఇది ఒకరికి అన్యాయం, ఒకరికి లాభం చేస్తుంది. ఎంతమంది ఉండి బాగుపరుస్తారు, అందరూ ఉండాలా. వాడు అక్కడే పుళ్ళు ఇచ్చుకొని అందరిని పార్టీ పెట్టుకొని పార్టీతో పెరుగుతాయి అట్ట. సో ఎవరు వస్తే బాగుంటుంది, మీరు ఎమ్మెల్యేగా ఎవరిని చేసుకోవాలని కోరుకుంటున్నారు? ఆనం రామనారాయణ రెడ్డి. ఎందువల్ల? ఆయన ఇంతకుముందు చేస్తున్నారు, పనులు చేస్తున్నాడు కాబట్టి. సో ఇప్పుడు మేకపాటి వాళ్ళు ఏమి ఎమ్మెల్యేగా ఉన్నారు విక్రమ్ రెడ్డి, ఆయన ఏం పనులు చేయలేదు. చేసిండు మనకు పెద్దగా తెలియదు దాని గురించి. చేశారు అంటే చేశారని మీరు అనుకుంటున్నారా, ప్రజలు చెప్తే విన్నారా? ప్రజలు చెప్తే విన్నాం. సో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎంగా చంద్రబాబు. ఎందువల్ల? చంద్రబాబు వచ్చి మనకి అన్ని ఈ మొత్తం వచ్చి పారిశ్రమాలు కానీ ఫ్యాక్టరీలు కానీ జాబ్స్ ఫిమేల్ కానీ లేడీస్కి వచ్చి మంచి మంచి పొదుపులని ఇవన్నీ మొత్తం తీసుకొచ్చింది ఆయనే కదా. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్ ఏం చేయలేదంట? జగన్ చేశారు, కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు. సో మీకు ఈ ప్రభుత్వం పథకాలు రాలేదా? పథకాలు వచ్చాయి. వచ్చినప్పటికీ మీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఈసారి ఆనం రామనారాయణ ఎమ్మెల్యే కావాలి. అవును. అభివృద్ధి ఏం జరగలేదా 5 ఏళ్ళు ఇక్కడ? అభివృద్ధి మా ఊరి గ్రామంలో ఏది అభివృద్ధి కనపడదా. మా ఊరికి వచ్చి నాకు తెలిసి. పేరేం పేరు? కరుణాకర్. అంటే మీ నియోజకవర్గం ఏది? ఆత్మకూరా? మంచిది. ఆత్మకూరులో రేపు ఆనం మేకపాటి వాళ్ళు పోటీ పడుతున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది, మీరు ఓటు ఎవరికి వేయాలని చూస్తున్నారు? పోయినసారి ఆనం విక్రమ్ రెడ్డిని అయితే చూసాము, ఆయన పరిపాలన అయితే కొంచెం డల్గానే ఉంది. ఆనం వస్తే బాగుంటుందని మా ఆలోచన. సో ఈ ప్రభుత్వంలో మీకు ఏం పథకాలు ఏమి అందలేదా? ఏమంది ఈ ప్రభుత్వంలో? ఏం అందల. ఆటో ఒక 10,000 వేసాడు, ఏడన్నా పట్టుకుంటే 20,000 గుంజుతున్నాడు. సో మీ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి లేదా? మా ఊరైతే ఇక్కడైతే ఏం జరగల. అంతా ఏమన్నా చిన్న చితకాయ జరిగాయి కదా, పెద్దగా డెవలప్మెంట్ అంటే ఏది లేదు.
సో ఈ 5 ఏళ్ళు మీకు ఆటోకి సంబంధించిన 10,000 రూపాయలు పడ్డాయా? 2 ఏళ్ళు పడ్డాయి, 2 సంవత్సరాలు పడ్డాయి. ఆ తర్వాత పర్లే. ఎందువల్ల అడగలేదు మీరు సచివాలయంకి వెళ్ళి? ఏమో అంత అనుభవం లేదు. ఓ సంవత్సరం అంటే కష్టంగా ఉన్నింది లైసెన్స్ అవి చేయించుకునేదానికి. తర్వాత చేయించుకున్నాక 2వ సంవత్సరం పర్లేదు, తర్వాత 2 సంవత్సరాలు పడ్డాయి అన్నీ చేయించుకొని ఇచ్చేది. సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనవ రామనారాయణ రెడ్డి. నమస్తే పెద్దనా. నమస్తే. రేపు ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి ఆనవాళ్ళు పోటీ పడుతున్నారు. అంటే ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది, మీరు ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? రామనారాయణ రెడ్డి. రామనారాయణ రెడ్డి. మాకు ఒకప్పుడు ఇది లేదు. రామనారాయణ రెడ్డి పెట్టిన భిక్ష ఇది. దానికి సపోర్ట్ ఎవరు? ఈ రేణుకారెడ్డి. మాకు చేయించేదానికి ఆయన కాడికి పోయి బతిలాడి చేయించింది రేణుకారెడ్డి. రామనారాయణ రెడ్డి రావాలనే మా కోరిక. అంటే సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? ఇంకా సీఎంగా ఈయన రావాలి కదా. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. అంటే ఈ 5 ఏళ్లలో మీ ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి వాళ్ళు ఏం చేయలేదు అభివృద్ధి? ఏముందయ్యా, ఏమీ లేదు. అంతకుముందు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఆయన ఏం చేయలేదా? ఆయన కూడా ఏం చేయలే. అది పట్టాభిరెడ్డి గెలిచిండు, మండపాలు అవి కట్టించిండు ఆయన సొంత బలంతో. సో మీరైతే ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరిని కోరుకుంటున్నారు? రామనారాయణ రెడ్డి. ఓకే. రామనారాయణ రెడ్డి వస్తేనే ఆయన ఏ పార్టీలో అన్నా ఉన్నీలే పని చేస్తాడు, చేపిస్తాడు, తిరుగుతాడు, చేస్తాడు. ఆయన రావాలనే మా కోరిక. ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపాలని కోరుకుంటున్నారు మీరు? రామనారాయణ రెడ్డి. ఎందువల్ల? ఎందువల్ల? ఆయన మనకి ఆత్మకూరు నియోజకవర్గంలో చాలా పనులు చేసి ఉన్నాడు. అంటే ఈ 5 ఏళ్ళు మేకపాటి వాళ్ళు చేయలేదా? ఏం చేయలే, ఎక్కడ ఏ అభివృద్ధి లేదు. ఎల్లమ్మ ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడికి వచ్చిపోయినా కానీ కనీసం రూపాయి డబ్బులు ఇచ్చినాడు కాదు. చూసి కూడా పోయిండు. ఎవరు? గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఓకే. ఈ గ్రామం మొత్తం మునిగిపోయింది, ఏం చేయలే. అంటే సీఎం ఎవరు కావాలని? సీఎం చంద్రబాబు నాయుడు. అంటే ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ పరిపాలన బాగాలేదా? బాగానే ఉంది, కానీ ఆయన ఏమి చేయని కాడ చేస్తున్నాడు. మా గ్రామం మాత్రం ఏం చేయలే. ఓకే. అయితే ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, మీరు ఎవరికి గెలిపించాలని కోరుకుంటున్నారు? ఎవరైతే అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తుంటారో అట్లాంటి వ్యక్తినే మేము కావాలని కోరుకుంటాం. గత 5 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమాత్రం పనిచేశారో అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఆనవ రామనారాయణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ని చూసి ప్రజలందరూ కూడా ఈసారి ఈయనకే వేసి గెలిపించి ఈయన ద్వారా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయదలుచుకొని అనుకుంటున్నాను. అంటే ఈ 5 ఏళ్ళు మేకపాటి వాళ్ళు ఏం అభివృద్ధి చేయనే లేదండి, ఏ పని అభివృద్ధి లేదు. వాళ్ళు ఏదో సంక్షేమం అంటారే కానీ ఏం సంక్షేమం చేస్తున్నారు? అది ఆల్రెడీ ఉన్న సంక్షేమాలు కొత్త ఏమైనా పేర్లు మార్చారు అంతేగాని ఇంకేం కొత్త ఏం లేదు. సో సీఎంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి కావాలని కోరుకుంటున్నానండి. ఎందువల్ల? అతను ఉన్న తన వల్ల మొదటి నుంచి అతను చేసిన డెవలప్మెంట్, అతను చేసినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా మన హైదరాబాద్ని చూసుకుంటే అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కృషే. ఐటీ రంగం అభివృద్ధి చెందాలన్నా, మన విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా మొత్తం మీద ఆయనకి అయితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం లేదండి, అది అభివృద్ధి లేదు, సంక్షేమం ఉంటే ఉంటుంది. చేపుడు నా నవరత్నాలు అంటాడే కానీ నవరత్నం చేసుకుంటే మిగతా వెళ్ళలేదా? ఇంకా అవి నవరత్నాలు ఏముంది? అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇస్తున్నాయి. ఉన్నటువంటి పెద్ద పెద్ద అన్నీ ఆపేసి ఏంటంటే నవరత్నాలు అని చెప్పి అన్ని వాటికి వేసిన వాటికి ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా వీటికి మార్చి అన్ని కార్పొరేషన్ల పేరుకి మాత్రం కార్పొరేషన్లో కుర్చీలు వేసాడు. దానికి ఎటువంటి అలాట్మెంట్ లేకుండా మొత్తం అన్ని విలీనం చేసి వాటిని మేము నవరత్నాల కింద మార్చుకొని అవి నేను చేశానని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటాం తప్పితే ఏం లేదండి ఆడ. మేమైతే ఆత్మకూరు నియోజకవర్గంలో రామనారాయణ రెడ్డి గారు కావాలని, ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం.
ఎలా ఉండబోతుంది? ఎవరిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటున్నారు? ఆనం గారిని మనం ఎమ్మెల్యేగా చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ పోటీ అనేది లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆనం ఏకగ్రీవంగా గెలిచేస్తారు. ఇక్కడ ఆనం సుమారుగా 20 నుంచి 30 వేల మెజార్టీ గెలవబోతున్నారని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇది కూడా కొంచెం రాసి పెట్టుకోండి. ఇక్కడ గతంలో చేసిన అభివృద్ధిని అయితేనేమి మనం ఇక్కడ ప్రతి ఒక్క ప్రజలు కానీ ప్రతి ఒక్క మనిషి కానీ అవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి పోటీ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎటువంటి పోటీ లేకుండా ఆనం ఏడ గెలవబోతున్నాడు సుమారుగా 20 నుంచి 30 వేల మెజార్టీతో. అంటే 10 ఏళ్ళుగా మేకపాటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మేకపాటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు అంతే. వాళ్ళ అభివృద్ధి అనేది ఏమి జరగదు ఇక్కడ ఆత్మూరు కాన్స్టిట్యున్సీలో. ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది ఎవరైనా చూపియండి. వాళ్ళకి మేము సవాల్ ఇస్తుంది. ఎక్కడైనా ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇక్కడ కాదు, ఆత్మూరు కాన్స్టిట్యున్సీలో గత 10 సంవత్సరాల నుంచి ఏమైనా జరుగుతుంటే చెప్పండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంకోటి ఉంది. మన ఆత్మూరు నియోజకవర్గంలో మొత్తం కలిపి ఉండేది ఒక ఎమ్మెల్యే. ఇక్కడ గ్రామానికి ప్రతి పంచాయతీకి ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ప్రతి ఒక్కరు ఉంటారు ఇక్కడ. అదొక రాజకీయం నడుస్తూ ఉంది ఇక్కడ. అంటే సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం అలయన్స్లో మేము జనసేన పార్టీ, సంఘం వల్ల జనసేన పార్టీ మేము చంద్రబాబును కోరుకుంటున్నాం. అలయన్స్గా ఏమన్నా మాకు పవర్ షేరింగ్ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకే. అంటే ఈ ప్రభుత్వంలో మీకు పథకాలు అందలేదా? పథకాలు మాకు ఆడందిని అందలేదు. విద్యాదేవన నేను బీటెక్ తిరుపతి హనుమాచార్య ఇన్స్టిట్యూట్లో 3 years చదివాను. నాకు విద్యాదేవన వసతి దేవన అనేది నాకు పథకాలు ఇటువంటి పథకాలు నాకు అందలేదు. అలా ఇంకేమైనా పోతే మాకు రైతు భరోసా రాలేదు. ఇటువంటి ఏమి మాకు ఇంటికి కూడా ఏమి రాలేదు. చెప్పండి, రేపు ఆత్మకూరులో మేకపాటి వాళ్ళు ఆనం వాళ్ళు పోటీ పడుతున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరిని గెలిపించాలని మీరు కోరుకుంటున్నారు? అన్న ఆత్మకూరు నియోజకవర్గం వచ్చేపాటికి మేకపాటి కుటుంబం 10 సంవత్సరాల నుంచి ఆత్మకూరులో ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు ఆత్మకూరు 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత అని లెక్కేసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరుకి 450 కోట్ల నిధులతో ఆత్మకూరుని మున్సిపాలిటీ చేశాడు. ఆత్మకూరులో 100 పడకల హాస్పిటల్ తెచ్చాడు. ఆత్మకూరుని అనేక రకాలుగా అభివృద్ధి చేశాడు. మాది మరిపాడు మండలం. మరిపాడు మండలానికి ఉత్తరం దిక్కున సోమశిల కెనాల్ ఉంది. సోమశిల కెనాల్ నుంచి మరిపాడు మండలానికి సమీపంలో ఉన్నటువంటి పొలాలకు నీళ్లు అందించలేని పరిస్థితి దౌర్భాగ్యంలో మేకపాటి వాళ్ళు ఉన్నారు. పక్కనే మేకపాటి వాళ్ళు మరిపాడు మండలం నుంచి వచ్చిన గ్రామస్తులుగా మరిపాడు మండలానికి 1 ఎకరాకి నీళ్లు తడపలేని పరిస్థితిలో మేకపాటి కుటుంబం ఈరోజు రాజకీయం చేయాలంటే ఆత్మకూరులో అయ్యే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధికే పట్టం కడతారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు ఈరోజు సమాజంలో ఎక్కువైపోయారు. ఇంకా ప్రజలని మభ్యపెట్టి ఓట్లు పొందాలనుకుంటే ఈరోజు రాజకీయం చెల్లదు. కాబట్టి ఆత్మకూరు నియోజకవర్గానికి తీసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో అతను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ప్రజల్లో గుర్తున్నాయి. కాబట్టి అతను అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిపాడు మండలం మేకపాటి సొంత మండలమే కదా? మరిపాడు సొంత మండలంలో కూడా మేకపాటి వాళ్ళు పనులు చేయలేదు. అంటే గత 10 ఏళ్లుగా రైతుల సమస్యలు తెచ్చివేస్తుంది. ఈ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కరించామని ఎమ్మెల్యే చెప్తున్నారు. అంటే మీరు చూస్తే సొంత మండలం కూడా పనిచేయలేదంట. సొంత మండలం మాది. రైతులుగా మేము పడే కష్టాలు మాకు తెలుసు. అందరికీ ఎట్లా తెలుస్తాయి. ఈ మధ్యన ఒక ఇష్యూ కూడా టేకప్ చేసాం. మరిపాడు మండలం నందవరం రానాడుపల్లి గ్రామాల్లో దాదాపు 1000 ఎకరాల పొలం పంట చేతికొచ్చే దశలో వెన్ను తీసింది. ఆ దశలో నీళ్లు ఎండిపోయినాయి. పక్కనే డీసీపాల నుంచి ఉత్తర కాలువ సోమశిల ఉత్తర కాలువ ప్రవహిస్తూ ఉంది. అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో మేకపాటి కుటుంబం ఉంది. సో ఇది రైతు పక్షపాతి రైతు ప్రభుత్వాన్ని ఎలా చెప్పుకుంటారు? రైతు ప్రభుత్వం అంటే పక్కనే ఉన్నట్టు ఎక్కడో మీరు మెట్ట ప్రాంతాల నుంచి తోలాల్సిన అవసరం లేదు. పక్కనే పాడుతున్న జలాశయం నుంచి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో మీరు ఎలా రైతు బాంధవుడిని నేను రైతు పక్షపాతిని ఎలా చెప్పుకుంటారు? చెప్పలేరు కదా. సో కాబట్టి ప్రజలు అవగాహనతో ఉన్నారు. ప్రజలందరూ చాలా తెలివిగా ఐకమత్యంతో ఉన్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించుతారు. అదేవిధంగా మీరు అడిగినటువంటి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఒకటే మైండ్లో పెట్టుకోండి. వాడొస్తే పథకాలు తీసేస్తాడు, ఈడొస్తే పథకాలు తీసేస్తాడు అంటే వాళ్ళ ఇంట్లో నుంచి మనకి పథకాలు ఇవ్వట్లేదు. మన డబ్బుల నుంచి మనం కట్టే ట్యాక్సుల నుంచి పథకాల రూపంలో మనకి మళ్ళీ వాళ్ళు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రోషయ్య ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, ఎన్టీఆర్ ఉన్నా, ఎవరున్నా సరే పథకాలు మాత్రం సంక్షేమ పథకాలు ఆపేది లేదు. అది ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వచ్చి ఇంటింటి ప్రచారం అని చెప్పి మీకు పథకాలు ఆపేస్తాం, ఓటు వేయకపోతే వాలంటీర్ వ్యవస్థ పెట్టి మభ్యపెట్టి ఈ మధ్యన చూస్తున్నాం.
మా మండలంలో కూడా మొన్న వాలంటీర్ సస్పెండ్ చేశారు. కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతమయ్యి అభివృద్ధిని కాంక్షించే నాయకుడు దేశంలో మరోసారి ప్రధాని మోడీ గారిని అధికార పీఠం 400 పైచిలకు ఈసారి గెలుస్తున్నాం. 400 పైచిలకు మెజారిటీతో ప్రపంచ దేశాలు కోరుకునే నాయకుడు మోడీ గారి ఆధ్వర్యాన ఈ దేశం బ్రహ్మరథంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే రాష్ట్ర కాంక్ష కోరుకుంటున్నారో, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలనుకుంటున్నారో విజనరీ లీడర్ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోయినా, అతనికి ఒక సీటు లేకపోయినా, అతను గెలవలేకపోయినా రాష్ట్రంలో మన కౌలు రైతుల కోసం కానీ యువత కోసం కానీ ఎంతో అభివృద్ధి చేసి నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ సారథ్యాన ఈరోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కూడా అధికారం అత్యధిక మెజార్టీతో రాబోతుంది. కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా, ప్రజలారా ఆలోచించి ఓటేయండి. ఇది మన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, డబ్బుకి అమ్ముడుపోకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకటే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా నెల్లూరు పెద్దారెడ్లు తలపడుతున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు. రేపు మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.